మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. బ్రో ఏం బ్రో బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ మంత్ ఒక సినిమా రిలీజ్ చేస్తుంది. మీది రిలీజ్ అవుతుంది అంటే యాక్టర్లు జస్ట్ పపెట్స్ కదా. మై డియర్ దొంగ ఎలా ఉండబోతుంది? అండ్ ఇట్ హ్యాపెన్స్ ఓవర్ నైట్ అనమాట. సో ఎలాంటి దొంగ? ఆశతోటి దొంగతనం చేయట్లేదు, అవసరాలకు దొంగతనం చేసేవాడు అనమాట. ఉంటారు. ఆహాలో ఆల్రెడీ ఒక సిరీస్ చేశారు. ఈ సెకండ్ ఫిలిం ఇన్ ఆహాతో అసోసియేషన్ ఎలా ఉంది? కానీ ఎక్కడో ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడట్లేదేమో దివ్య కనిపిస్తుంది. నిజమే ఎవరికైనా కానీ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు నాకు ఒక కక్కుర్తి ఉందండి, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ యాక్టర్ అండ్ సేయింగ్ ఓకే నాకు స్క్రీన్ స్పేస్ కావాలి అనే. అలీ గారు ఒక మాట చెప్పారు, కమెడియన్స్ హీరోస్ అయినప్పుడు కొంచెం ఒక పురుగు అట్లా లోపల తిరుగుతూ ఉంటది, అలా అయినప్పుడు మళ్ళీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక మాట చెప్పారు. ఏమో ఆయన అలా ఎందుకు చెప్పారు? కొద్దిగా స్పిరిచువల్ గా ఆలోచిస్తే ఎవరి కర్మ ఎట్లుందో. చిరంజీవి గారి సినిమాకి రివ్యూస్ ఏంటి? ఆ స్టేట్మెంట్ వెనకాల రీజన్ ఏంటి? నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటది, అండ్ హీ ప్లేడ్ దెమ్ బ్యూటిఫుల్లీ, డిఫరెంట్ క్యారెక్టర్స్. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి, రివ్యూస్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? గుడ్ ఓన్లీ, ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు నేను ఒక దొంగ దగ్గరికి వచ్చా. అంటే మనం చాలా సినిమాలు చూసుంటాం, కొండవీడి దొంగ, యమ దొంగ, ఇలాంటి దొంగ సినిమాలను చూసుంటాం, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళందరూ మై డియర్ దొంగ అని చెప్పి చాలా ప్రేమగా పిలుస్తున్నారు. సో ఇతను ఎలాంటి దొంగో ఏంటో ఈ మూవీ టీమ్ని మై డియర్ దొంగ అనేది ఒక సినిమా April 19th రిలీజ్ కాబోతుంది ఆహాలో. సో వాళ్ళని అడిగి ఈ సినిమా గురించి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హలో హలో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి రెస్పాన్స్ వస్తుంది టీజర్ కి. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? Very good, very happy for all the hard work that all of us put in. Very happy. Bro ఏం బ్రో బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ మంత్ ఒక సినిమా రిలీజ్ చేసుకుంటే సిరీస్ అంటే వస్తే ఒకటేసారి కంప్లీట్ గా వచ్చేస్తున్నారు, లేదంటే అసలు రాకుండా సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నారు దేనికి? చీచి సంవత్సరాలు ఎప్పుడు రెస్ట్ అవ్వలేదు. ఐ థింక్ 2021 ఆ డిస్టర్బెన్స్ వల్ల కొన్ని సినిమాలు షూట్ పోస్ట్పోన్ అయ్యాయి. ఈ 2022, 2023లో చాలా రిలీజ్ అవడం, అండ్ ఇప్పటి వరకు కూడా అలానే. మా చేతిలో ఏముంటాయండి రిలీజ్లు ఇవన్నీ? అయినా మీది రిలీజ్ అవుతుంది ఏదన్నా అంటే యాక్టర్లు జస్ట్ పపెట్స్ కదా. సో నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్నా, అది నేను లాస్ట్లో అడుగుతా. జస్ట్ ఒకసారి హింట్ ఇస్తా అనిపించి అడుగుతానని, ఈ పాటికి అర్థమై ఉంటుంది, తర్వాత అడుగుతా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ దొంగ మూవీకి వచ్చేస్తే టీజర్ మొత్తం కూడా చాలా హిలీరియస్ గా కట్ చేశారు. ఎలా ఉండబోతుంది? ఇట్స్ అ గుడ్ రామ్ కామ్ బేసిక్ గా, అండ్ ఇట్ హ్యాపెన్స్ ఓవర్ నైట్ అనమాట. ఒక నైట్ లో ఒక చిన్న ఎపిసోడిక్ గా జరుగుతుంది. కంప్లీట్ గా మొత్తం అంతా ఒకటే నైట్ లో. అంటే అంతే, ఇంకా ఈవినింగ్ 6-7 నుంచి మార్నింగ్ వరకు ఫినిష్ అవుద్ది స్టోరీ బేసిక్ గా. దానిలో చాలా లెర్నింగ్ కర్వ్స్ ఆడియన్స్ కి, క్యారెక్టర్స్ కి. ఒక మంచి ఏం చెప్పాలంటే ఒక మంచి ఆర్క్ ఉంది స్టోరీలో. అంటే మేబీ ఒక నైట్ లో ఇంత జరగచ్చా అని కూడా అనుకుంటారేమో చూసి, బట్ ఇట్స్ వెరీ కన్విన్సింగ్లీ రిటర్న్ అండ్ పోర్ట్రేడ్ అండ్ డైరెక్టెడ్. సో అంటే ఒక్క నైట్ లో షూట్ చేయాలి అంటే స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉండాలి. అంటే ఒకటే ప్లేస్ లో ఒకటే అవే కాస్ట్యూమ్స్ మీద. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమా పరంగా? జాగ్రత్తలు అంటే అందరికి డబుల్ కాస్ట్యూమ్స్ ఉన్నాయేమో బై ఛాన్స్, లేదా అట్లా కూడా బట్ అయిపోయింది షూట్, సేమ్ కాస్ట్యూమ్ మళ్ళీ బడ్జెట్ చేసుకున్నారు. బడ్జెట్ లో కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అలా ఉన్నప్పుడు. ఒకటే కాస్ట్యూమ్ కదా, కొన్ని రోజులు అయితే అదే కాస్ట్యూమ్ తో అదే మేకప్ తో పడుకుని మళ్ళీ పొద్దునే లేచి.
మేఘనా ఇస్ వాచింగ్ Casually. ఏం చెప్తున్నారా మీరు అని. సరే నువ్వే రాసుకున్నావు కదా ఎందుకులే. ఓకే. లేదు బట్ ఐ థింక్ కాంటిన్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇట్లా ఎపిసోడ్ తీసే వాటిలలో. దానికి ఐ గివ్ టోటల్ క్రెడిట్ టు ద డైరెక్టర్ అండ్ డిఓపి వాళ్ళ దీనికి అండ్ ఏడి డిపార్ట్మెంట్. అండ్ మాది అంటే ఇంకా ఇట్స్ అ వెరీ స్మాల్ క్యూట్ స్టోరీ. లవ్ స్టోరీ. అండ్ స్క్రిప్ట్ నాకైతే ఎప్పటి నుంచో తెలుసు ఈ స్క్రిప్ట్. ఒకసారి క్లియర్ గా నరేట్ చేసినప్పుడు అయితే ఇంకా క్లియర్ ఐడియా వచ్చింది. అండ్ మేము కంటిన్యూస్ షూట్ చేసాం వితౌట్ ఎనీ బ్రేక్స్. మధ్యలో మాక్సిమం 1-2 రోజులు అట్లా బ్రేక్ తీసుకున్నాము. సో అది కూడా చాలా హెల్ప్ అయింది ఫర్ యాక్టర్స్. ఏంటి అంటే ఇప్పుడు 5 days మంత్ కి స్టార్టింగ్ షూట్ చేసి మళ్ళీ 5 days మంత్ ఎండ్ కి షూట్ చేసి అట్లా జరుగుతుంటాయి. అప్పుడు టు హోల్డ్ యువర్ అటెన్షన్ ఆన్ ద స్టోరీ ఈజ్ అ పర్సనల్ ఛాలెంజ్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్. దేర్ ఇస్ నో అదర్, దానికి వేరే హ్యాక్ ఏం లేదు. యూ హ్యావ్ టు వీలైతే ఇంకో 2-3 సార్లు నరేషన్ తీసుకొని దాని మైండ్ లో పెట్టుకొని ఇచ్చేయడం. బట్ ఈ సినిమాలో అయితే నాకు అట్లా ఏమనిపించలేదు. నాకు స్టోరీ ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఐ హ్యాడ్ ఎ క్లియర్ ఐడియా అండ్ కంటిన్యూస్ షూట్ అవుతుంది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ దట్ షాట్ దిస్ rom-com. సో ఇట్ వాజ్ అ ప్రెటీ స్మూత్ ఎక్స్పీరియన్స్. సో ఎలాంటి దొంగ ఈ సినిమా? బేసిక్ గా దొంగ ఏంటంటే నా క్యారెక్టర్ ఈడు ఆశతోటి దొంగతనం చేయట్లా, అవసరాలకు దొంగతనం చేసేవాడు అనమాట. సో వీడికి వెరీ క్లియర్ వాడి హెడ్ లో. అండ్ హీ హ్యాస్ ఫ్యూ బిలీఫ్ సిస్టమ్, ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది వాడికి. అండ్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దొంగతనం చేసే దానిలో కూడా అండ్ మనుషులతో డీల్ చేసే దానిలో కూడా హీఈస్ వెరీ in a way I should probably say that he's denial ethics unna donga and humanity unna donga ఏ దొంగని కాదు అని అనుకునే దొంగ అట్లా దొరికిపోయే దొంగ చేసిన వెంటనే తని దొంగ అనే నమ్మకం కూడా కలగలేని ఒక సిచువేషన్, అమాయకమైన దొంగ. సో అట్లా. అండ్ when I తెలిసిన దొంగ, లెట్స్ జస్ట్ సే ఎంత తీసుకోవాలో, ఏం తీసుకోవాలో బాగా కొంతుంటే ఇంత తీసుకుని నాకెంత కావాలి, 2000 కావాలి అంతే తప్ప అక్కడ 10,000 ఉందని 10,000 తీసుకోండి. నేను తన దృష్టిలో తను న్యాయంగా ఉన్న దొంగ అన్నమాట. మీకు మాత్రం అన్యాయం చేసే దొంగ. అన్యాయం కాదు. ఐ థింక్ నా క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ నేను మొన్న కూడా చెప్పా, ఈ లైక్ అన్ ఆట్ బాల్ in within these bunch of people. తిన క్యారెక్టర్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నమాట ఎప్పటి నుంచో. స్టోరీలో అట్లా ఇది ఉంది. సో షీఈస్ ఇన్ అ రిలేషన్షిప్, షీఈస్ ఆల్సో ఇన్ అ రిలేషన్షిప్. దే ఆల్ కమ్ టుగెదర్ టు సెలబ్రేట్. ఆ టైంలో నేను దొరికిపోతా తినకి ఆబ్వియస్లీ. అండ్ ఒక వెరీ లో మూమెంట్ లో షీ స్టార్ట్స్ లిస్నింగ్ టు మీ యాజ్ ఐఎమ్ టాకింగ్. అరే వీడేంటి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి, ఓహో ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ ఎట్లుంటుందంటే ఏదో తన లైఫ్ కి అద్దం పట్టినట్టు, ఒక రియాలిటీ చెక్ లాగా. ఐ కమ్ అండ్ దట్స్ హౌ ఇట్ ఐ లీవ్, దట్స్ హౌ ఇట్ ఎండ్. సో శాలిని, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఫిల్మ్ లో? అదే లైక్ అ రెగ్యులర్ నార్మల్ గర్ల్ హూస్ హ్యావింగ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. సో అందులో ఎలాంటి థీమ్స్ ఎక్స్ప్లోర్ చేసాము అనేది ఐ థింక్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. సో దానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. యూజువల్గా ఏంటి, యూ వాంట్ టు మేక్ ఇట్ వర్క్ కదా. ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏముందిలే పర్లేదు, మంచోడే అంటూ అట్లా గడిచిపోతుంది కదా ఏళ్ళు. సో దిస్ గర్ల్ ఇస్ ఆల్సో లైక్ హ్యాంగింగ్ ఆన్ టు ద గై, కొంచెం డెల్యూషనల్. కాలనీలో కుక్కలకి బిస్కెట్లు ఇస్తాడు కదా, మంచోడే కదా. సో బుజ్జి క్యారెక్టర్ వచ్చి నీకు బిస్కెట్లు ఇస్తున్నాడు అది తెలుసుకో ఫస్ట్ అని ఇలాంటి కాన్వర్సేషన్స్ ఉంటాయి. సో బేసికలీ ఇట్ ఈస్ ఆల్ ఇన్ that space of having relationship problems to how to sort of approach a relationship or love in fact. So ee space lo untundi character and I think it's very relatable to most women today. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, అందరినీ కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆహాలో ఆల్రెడీ ఒక సిరీస్ చేశారు. ఈ సెకండ్ ఫిలిం ఇన్ ఆహాతో అసోసియేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది.
Meghna is here. Very. No. I తను don't know ఉందని why చెప్పట్లేదు, పంపించలేదు కావాలి. No. Meghna ఉంది కాబట్టి నేను ఆహాతో అసోసియేషన్ బాగుందని చెప్పట్లేదు. రియలీ I think I have to give the credit where it's due. First అసలు వాళ్ళు నేను narrate చేయంగానే to show that enthusiasm over a girl who's just passionate about something and giving her that opportunity, I think it's sets an example కదా. లైక్ ఇందులో కమర్షియల్ వైబిలిటీ ఏంటి, లేకపోతే ఇవి చూస్తారా, మీకు మార్కెట్ ఉందా, ఇలాంటివన్నీ కాదు కదా. ఫస్ట్ దే ట్రస్టెడ్ ద మెటీరియల్. ఐ థింక్ దే సెట్ అన్ ఎగ్జాంపుల్ దేర్ విచ్ ఐ థింక్ ఇస్ గ్రేట్. సో మోర్ పీపుల్ షుడ్ డూ దట్. మోర్ ప్రొడ్యూసర్స్ షుడ్ sort of encourage. And అందుకే మనం ఇట్లా ఇప్పుడు కూడా సరదాగా ప్రమోషన్ చేసుకోగలుగుతున్నాం. ఓ మేఘ్నాస్ హియర్ ఇంట్లో జోక్లు బికాస్ ఆఫ్ దట్ ట్రస్ట్. అండ్ నాకు తెలిసి మొత్తం నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో చాలా ఫాస్ట్ గా ఫినిష్ అయిన ప్రాజెక్ట్. నవంబర్ లో వి వర్ షూటింగ్ అండ్ మార్చ్ లోనే అయిపోయింది సినిమా. అంటే ఒక నైట్ లో అన్నారు కదా, వేరే లొకేషన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. కరెక్టే, బట్ ఒక నైట్ ఉన్నా ఒక నైట్ లో 40 రోజులు షూట్ చేసే స్టోరీలు కూడా ఉంటాయి. సో ఒక నైట్ స్టోరీ అయినా కూడా యూ మైట్ హ్యావ్ టు షూట్ ఫర్ 40 days. బట్ ఇది అంత తొందరగా షూట్ చేసి చెప్తున్నా కదా బ్రో, నవంబర్ లో షూట్ మాది స్టార్ట్ అయి ఫినిష్ అయిపోయి టుడే మార్చ్ లో ఇట్ వాజ్ రెడీ. అంటే ఇంకా షెడ్యూల్ అన్న మాట లేదు, ఒకటే ఫెబ్ ఓన్లీ. సో వెరీ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ well done also. So daniki I'll totally give credit to Aha and my director Sarvagna and his DOP Manoj. They did a very good job in pulling this off. But Divya, hi. So అటు ఎమోషనల్ చేయాలన్నా ఈజీగా చేస్తారు, ఇటు సీరియస్ రోల్స్ కానీ లేదంటే ఫన్నీ రోల్స్ కానీ కామెడీ చేయమన్నా కూడా చేస్తారు. కానీ ఎక్కడో ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడట్లేదేమో దివ్యాకి అనిపిస్తుంది. నిజమేనా? అవునా? ఐ డోంట్ నో. అంటే ఐ బిన్ ఫెయిర్లీ హ్యాపీ విత్ ద చాయిసెస్ ఐ మేడ్. ఓకే, ఇంకా ఆశ అంటే ఆశకి హద్దు ఉండదు. డెఫినెట్లీ నాకు ఇట్లా ఒక రాధిక అప్టేక్ వచ్చిన రోల్ రాస్తే బాగుండని డెఫినెట్లీ ఆశ ఇస్ దేర్. బట్ అంటే మనం అనుకుంటే అవి వచ్చేవు కదా. ఇప్పుడు శాలిని అంటే షీ రియలీ ఇన్స్పైర్డ్ మీ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ షీ రోట్ ఫర్ హర్ సెల్ఫ్ వాట్ షీ వాంటెడ్ టు డూ. డెఫినెట్లీ ఐ డోంట్ నో, అంటే అలా నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఐ డోంట్ నో వాట్ ఐల్ మేక్ ఆఫ్ ఇట్. మరి నేను మేనిఫెస్టో చేయాలో నేనే రాసుకోవాలో నాకు తెలీదు. బట్ యా, ఇట్స్ నైస్. అంటే ఐ ఫీల్ ఎవరికైనా కానీ డెఫినెట్లీ హ్యావింగ్ అ డైరెక్టర్ హూ అండర్స్టాండ్స్ యువర్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ దాన్ని బయటికి తీసుకురా. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇట్లా మెరవాలి స్క్రీన్ మీద అంటే సుకుమార్ గారు నోస్ how to bring out what aspect of him in which way and all of that. I know I went for a very big comparison. Okay, I'll scale it down. ఇప్పుడు సుహాస్ is a star అని అందరికి కనపడడానికి it took a friend like Sandeep to write it. And Sandeep is an amazing director అని చూపించడానికి కూడా సుహాస్ it's like a give and take, right? It's a wonderful. లేరు అని అనట్లేదు. I'm saying it takes a certain ఇప్పుడు people have seen me in a certain category of roles kada. I get approached for a similar category of roles. So it takes someone to see that ledi amma idi kaakunda ivi kuda cheyagaldu ani cheppi. And I think I don't know, నేను చేసినవి I try to keep a variety in whatever work I do. But okay, we'll come back to this project and I'll say that బట్ ఓటీటీస్ లో మీరు మెయిన్ లీడ్స్ వచ్చినప్పుడు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే రోల్స్ వచ్చినప్పుడు, వేరే కొన్ని సినిమాల్లో మెయిన్ లీడ్స్ గా హీరోయిన్ గా మీరు సినిమాలు చేస్తున్నప్పుడు ఎందుకు మీరు చిన్న చిన్న సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఒప్పుకుంటున్నారు? No, I don't want to miss being a part of. నాకు ఒక కకుర్తి ఉందండి. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ యాక్టర్ అండ్ సేయింగ్ ఓకే నాకు స్క్రీన్ స్పేస్ కావాలి అనే కకుర్తి డెఫినెట్లీ ఎవరికైనా ఉంటుంది. అది చాలా మంచి క్వాలిటీ టు హ్యావ్. బట్ నాకు ఐ కాంట్ మిస్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ప్రాజెక్ట్. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఫిల్మ్స్ లైక్ దట్ ఐవ్ డన్, పుష్ప, F3 డెఫినెట్లీ. లైక్ వెన్ నాకు F3 లో నా సీన్స్ ఇట్లా కరెక్ట్ గా 4 scenes ఉంటాయి, జస్ట్ 4 scenes అండ్ నథింగ్ మోర్. బట్ వెన్ ఐ హర్డ్ దోస్ 4 scenes I was like నేను చేస్తాను అని చెప్పి. there are no small roles. స్మాల్ రోల్స్ ఏమి ఉండదు. నేను ఒకటి ఇదిలా చెప్పచ్చు ఏంటంటే, ఆడియన్స్ ఫినిష్ ప్రోడక్ట్ చూస్తారు, వాళ్ళకి అనిపించవచ్చు ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది ఇది అని. యాక్టర్స్ దగ్గరికి స్క్రిప్ట్
పేపర్ మీద ఇంకా సినిమా అవ్వకుండా పేపర్ మీద ఉన్నప్పుడు స్టోరీ వాళ్ళ దగ్గరకు వస్తుంది. సో వెన్ దే రీడ్ ద హోల్ స్టోరీ, ఒక నావెల్ బుక్ లాగా, ఎవ్రీ క్యారెక్టర్ విల్ సీమ్ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఇట్ మైట్ నాట్ వర్క్ అవుట్ లైక్ దట్ ఇన్ ద ఫైనల్ ప్రోడక్ట్. ఎందుకంటే ఎడిటింగ్ టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా దే రీరైట్ ది ఫిల్మ్ a lot of times. బట్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూస్ వేరుంటాయి కదా బ్రో. పాయింట్ ఆఫ్ వ్యూ ఏ డైరెక్టర్ కూడా నేనైతే ఒక క్యారెక్టర్ క్లిక్ అయినప్పుడు, ఈవెన్ మీద వచ్చేస్తే ఒక క్యారెక్టర్ క్లిక్ అయినప్పుడు తర్వాత వచ్చే రోల్స్ అన్ని కూడా అది స్టీరియోటైపింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డూయింగ్ స్మాల్ రోల్స్ ఆర్ బిగ్ రోల్స్. నేను అంటున్నాను ఏంటంటే దేర్ ఆర్ నో స్మాల్ రోల్స్, దేర్ ఆర్ నో బిగ్ రోల్స్, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అ స్టోరీ. అట్లా మీరు చూడలేరు. ఎందుకంటే మీకేంటంటే ఆడియన్స్ గా ఒక మాల్ కి వెళ్తే నేను ఇది చేస్తా, అలాగే సినిమాకి కూడా వెళ్తా. దట్ ఈస్ హౌ మీ పర్సెప్షన్ వేరు. యాజ్ యాక్టర్స్ సినిమా అవ్వకన్నా ముందు నుంచి మీకు ఆ ప్రాజెక్ట్ తెలుస్తుంది. అండ్ ద వే దట్ వీ విల్ పర్సీవ్ ఆర్ మా పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ ఉంది. సో అది బయటకు వచ్చేసరికి మీరు చిన్న రోల్ పెద్ద రోల్ అనుకోవడం ఎంత సహజమో, అది మా దగ్గర ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఈ రోల్ ఇంట్రెస్టింగ్ ఉంది నేను చేస్తాను అనుకోవడం కూడా అంతే సహజం. Like what she did in Jatiratnalu, it's a turning point. Yes. It's a How does it thing. matter? ఇంకా నువ్వు మొత్తం ఇప్పుడు మన మొత్తం క్యారెక్టర్ ఉంటే ఏంటి, ఆ ఒక్క చిన్న సీన్ లో వచ్చి ఇఫ్ ఇట్ మేక్స్ డిఫరెన్స్ టు ద ఫిల్మ్ అయితే ఏంటి, ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ జాతిరత్నాలు ఇస్ సచ్ అ ఫిల్మ్, అంటే ఇట్స్ అప్పటి వరకు అలాంటి ఫిల్మ్ చూడలేదు మనం. సో ఇట్ మే హ్యావ్ వర్క్డ్, ఇట్ మే నాట్ హ్యావ్ వర్క్డ్, but still I wanted to be a part of it. So ala chuskunte most of my decisions have been gut feeling based decisions only. And inkoti idi kuda ippudu as she said, release ayin tarvata cinema hit ayin tarvata ఆ చిన్న రోల్ ని చూసే పర్సెప్షన్ వేరు ఉంటుంది ఆడియన్స్. ఆ చిన్న రోల్ చేసే సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, దాని పర్సెప్షన్ వేరే. వీడికి ఏం రావట్లేదేమో రోల్స్, అందుకే చిన్నవి చేస్తున్నాడేమో అని అనుకుంటారు. హిట్ అయింది అనుకో, జాతిరత్నాలు లాంటివి ఇంకో 2-3 చేసింది అనుకో, అప్పుడేంటి ఓ మై గాడ్ షీ సో గుడ్ ఇన్ పికింగ్ హిస్ రోల్స్ అని అనుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ వెరీ ఇట్స్ పర్సెప్షన్. అది మీకు హైండ్ సైట్ ఉంటుంది, మీరు ఆల్రెడీ సినిమా చూసారు కాబట్టి ఆడియన్స్ అట్లా అనుకోవడం సహజమే. అది చాలా ఈజీ అలా అనుకోవడం. బట్ సినిమా ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, ఎలా తీస్తారు ఏంటి, అనుకున్నట్టు వస్తుందా, నేను చదివినప్పుడు నా ఇమాజినేషన్ ఏంటి, డైరెక్టర్ విజన్ ఏంటి, ఇవన్నీ కలిసి ఓకే ఇవన్నీ కలుస్తాయి, నేను ఈ రోల్ చేయడం కరెక్టే అని అనుకోవడానికి చాలా మెంటల్ వర్క్ కావాలి, చాలా మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. ఈవెన్ యాజ్ like a lead also it is difficult for you to gauge andi atlantappudu when you come from a space of playing supporting characters, you know that your contribution to this whole thing is probably 3 or 4%. ఇప్పుడు జడ్జ్మెంట్ what a nice script you pick అంటారు కదా, అది హిట్ అయింది కాబట్టి అంటున్నారు. ఫ్లాప్ అయితే ఎందుకు చేస్తాడు వీడు ఇట్లాంటి సబ్జెక్ట్స్ అంటే. సో మన నమ్మకం అండ్ మన హార్డ్ వర్క్ తప్పితే ఆనెస్ట్లీ మా చేతిలో ఏముండదు. అది ఎలా షోకేస్ అవ్వబోతుంది అనేది మా చేతిలో చూసే పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ ఉంటుంది. We can only give our best as an actor. But nothing is wrong. Yeah. There are no right and wrong అది ఆడియన్స్ అనుకోవడంలో కూడా తప్పు లేదు. ఒక ఫెయిత్ తోటి వెళ్తాం కాబట్టి ఒక యాక్టర్ అట్లా అనుకొని సినిమా తీసుకోవడంలో కూడా తప్పు లేదు. సో మరి మీరు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హీరోగా సినిమాలు చేసుకుంటూ హిట్ కొడుతున్నారు. బట్ సారీ టు ఇంటరప్ట్, ఒక్క సెకండ్ ఐ విల్ టేక్. I appreciate you saying that, you know, don't you want to do better roles and did you want to be seen in better roles and everything. I see the compliment there, thank you. But yeah, I mean when it happens maybe it will. సో మీరు మళ్ళీ ఇదివరకు అట్లా క్యారెక్టర్స్ వస్తే చేయడం రెడీగా ఉన్నారు? చేస్తున్నా కూడా. అంటే అలీ గారు ఒక మాట చెప్పారు, కమిడియన్స్ హీరోస్ అయినప్పుడు కొంచెం ఒక పురుగు అట్లా లోపల తిరుగుతూ ఉంటది, అలా అయినప్పుడు మళ్ళీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక మాట చెప్పారు. సో దాన్ని ఫాలో అవుతారా లేకపోతే మీకంటే ఏమన్నా క్యాలిక్యులేషన్ సపరేట్ ఉన్నాయా? డౌన్ ఫాల్ అవుతారు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అలీ గారు చెప్పిన మాటే, కమిడియన్ ఆయనే చెప్పిన మాట. డౌన్ ఫాల్ అంటే ఆ టైంలో ఆల్రెడీ ఒక 2 సినిమాలు హిట్ కొట్టాను కదా, మళ్ళీ వేరే సినిమాలు వస్తున్నప్పుడు ఒప్పుకోకుండా కొంచెం యాటిట్యూడ్ చూపించి నేను చేయను, నేను హీరోగానే కంటిన్యూ. ఆయన చేశారు అలా అని ఆయన చెప్పారు? ఆయన చెప్పారు. ఏమో ఆయన అలా ఎందుకు చెప్పారో మరి, మేబీ దట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్. బట్ ఐ టెల్ యూ, ఎవ్రీ ఫిలిం విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టోరీ. స్టోరీ అంటే జర్నీ of how that film will find its actors. Every actor will have their own journey.
సో దీనిలో ఒకరికొకలాగా జరిగింది కదా, నాకు కూడా అదే జరుగుతుంది అనుకోవడం చాలా తప్పు. అది ఇప్పుడు అనుదీప్ దగ్గరికి నేను వెళ్ళి భయ్యా నాకు జాతిరత్నాలు 2 రాయవా అని నేను అడిగి ఇది చేస్తే అది అంతే హిట్ అవుతుందా లేదా ఎవడు చెప్పలేడు. అదొకవేళ అయినా రాసినా చేసినా there is no way of telling that అది క్లిక్ అవుతుందా లేదా. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద జర్నీ. అండ్ ఏమో నాకు అప్పుడప్పుడు ఇంకా కొంచెం ఇది ఎసోటెరికల్ గా ఏదో కొద్దిగా స్పిరిచువల్ గా ఆలోచిస్తే ఎవరి కర్మ ఎట్లుందో అన్నట్టు, డెస్టినీ ఎట్లుందో అన్నట్టు ఇట్లా అనిపిస్తుంది నాకు. ఎస్పెషలీ నేను హౌ ఐ పర్సీవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ భయ్య. ఎందుకంటే ఆడియన్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్ చూస్తారు, నేను దానికంటే ముందు ఉంటా. సో నాకు ఇవాళ ఈ సినిమాలో ఈ రోల్ ఇచ్చారు, నాకు ఇంట్రెస్టింగ్ ఉందా, నేను హీరో చేస్తే మాత్రం ఏంటి ఇది వీళ్ళు ఇంకా అడుగుతున్నారు కదా, అంటే ఎవరో వచ్చి అడిగారు ఈ రోల్ మీరు చేస్తే బాగుంటుంది అని. సో ఆ డైరెక్టర్ ఫస్ట్ టైం అయి ఉండొచ్చు, ఈ సెకండ్ మూవీ అయి ఉండొచ్చు, ఆర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయి ఉండొచ్చు. మేబీ హీ సా సంథింగ్ ఇన్ మీ దట్ హీ థాట్ నేను ఆ రోల్ చేస్తే బాగుంటుందని. ఐడ్ లైక్ టు ట్రై టు సీ ఫ్రమ్ హిజ్ విజన్, ఈయన నన్ను ఎలా చూస్తున్నాడు ఈ రోల్లో అని. అట్లాంటి కాన్వర్సేషన్ ఇది జరిగితే ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ అన్ యాక్టర్ టు పిక్ దట్ రోల్. బట్ ఆడియన్స్ వీడు హీరో చేసాడు మళ్ళీ ఇదేం చేస్తున్నాడు, ఆర్ వీడు చేస్తా అన్నాడు వీడు చేస్తాడా, ఆర్ డౌన్ ఫాల్ అయ్యి అప్వర్డా, ఇదంతా దిస్ ఇస్ ఆల్ పర్సెప్షన్. నేను చేస్తా, ఇప్పుడు ఆల్రెడీ నేను యాక్చువల్లీ నా హీరో ఫిలిం ఒప్పుకున్న తర్వాత ఒప్పుకున్న సినిమాలు మొన్న మిస్టర్ శెట్టి అండ్ మిస్ పోలి శెట్టి, దాని తర్వాత ఒప్పుకున్న రోల్. లైక్ ఇట్. ఆయన మహేష్ గారు చాలా బాగా చెప్పారు నాకు నా రోల్ గురించి, అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నది కూడా ఎంత బాగా హీ టోల్డ్ మీ. ఐ సెడ్ yes I will do it. దాని తర్వాత వచ్చిన ఇప్పుడు ఇది కానివ్వండి మై డియర్ దొంగ, ఓకే ఐ కాంట్ ప్రాబ్లీ పుట్ ఇట్ లైక్ దట్. బట్ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నా ఇప్పుడు, ఇట్ ఈస్ అగైన్ అ వెరీ గుడ్ సపోర్టింగ్ క్యారెక్టర్. ఐ లైక్ దట్ రోల్, ఐఎమ్ డూయింగ్ ఇట్. ఐ లైక్ ద టీమ్, ఐ లైక్ దట్ హీరో, ఐఎమ్ డూయింగ్ ఇట్. అంతే, అది అట్లా చేసుకుంటూ వెళ్ళడం. అంటే రావాల్సిన గుర్తింపు వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మీకు రావాల్సిన గుర్తింపు వచ్చేసింది, అభినవ్ గోమటం అనగా అందరూ గుర్తుపడతారు. ఈ టైంలో చాలా మంది కొంతమంది ఫేమ్ కోసం లేదా ఇంకా క్యారెక్టర్స్ కోసం చేయాలి అని చెప్పి కొంతమంది సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారు, ఇంకొంతమంది డబ్బుల కోసం ఇంత బడ్జెట్ ఇంత రెమ్యూనరేషన్ ఇస్తా అంటే నేను చేస్తా అని చెప్పి కొంతమంది చూస్ చేసుకుంటారు. మీరు ఏ వేలో ఉన్నారు ఇప్పుడు? బేసిక్ గా ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ ఐదర్ ద క్యారెక్టర్ ఆర్ ఇట్ ఈస్ ద మనీ. ఏదైనా ఒకటైనా సాటిస్ఫై అవ్వాలి. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు డూ సపోర్టింగ్ క్యారెక్టర్స్, రోల్ బాగుంటే రోల్ ఓకే, ఆ రోల్ అనలేదు, బట్ ఇఫ్ దే ఆర్ పేయింగ్ యూ వెల్, ఓకే ఫైన్ లెట్స్ డూ ఇట్. అట్లా ఇది చేయడమే, అది నా ఒక్కడికి కాదు అందరికీ అంతే. అండ్ ఇది నీకు తెలుసా, నీకు తెలీదా చెప్పు నాకు. ఇంకా టైటిల్ క్యారెక్టర్ ఇచ్చాక కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇలా జరుగుతుంటే దెర్ ఆర్ ఇంకొక లెగ్ లో ప్యారలల్ గా దెర్ ఆర్ అదర్ ఫిల్మ్స్ బీయింగ్ రిటన్. పీపుల్ హ్యావ్ కమ్ టు మీ అండ్ నరేటెడ్ స్టోరీస్. ఒకటి రెండు ఓకే కూడా చేశా, దే ఆర్ రైటింగ్ స్క్రీన్ ప్లే ఫర్ ఇట్ నౌ. సో అది కూడా వస్తుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం అనేది నా సెల్ఫిష్నెస్. వీడిది ఏ సినిమా బాగుంది, ఏ సినిమా నాకు నచ్చింది, ఏ సినిమా నాకు నచ్చలేదు అన్నది ఆడియన్స్ వాళ్ళ సెల్ఫిష్నెస్. ఆర్ బికాస్ ఆబ్వియస్లీ ఒక 150 వెన్ యూఆర్ పేయింగ్ టికెట్ కొనుక్కున్నప్పుడు నీకు నచ్చాలి, నీకు నచ్చకపోతే బాగాలేదంటావు, దట్స్ ఓకే. సో మీరు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఒక అడుగు వేస్తున్నారు కాబట్టి ఇవి అంతా విన్న తర్వాత మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? మీరే రాసుకుని మీరే చేసుకుని, ఓకే, స్వయం కృషి. అండ్ ధైర్యం చేసి she made it happen. She really pulled it through. It's not an easy step to take. And also I think it's a lot to do with your understanding kada. Ipudu for example when I started out నాకు నేను రాసుకోవాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ am I confident about this? Maybe I can entertain you for a minute. ఇందాక చెప్పినట్టు షార్ట్ ఫామ్. సో నా స్ట్రెంగ్స్ మీద ప్లే అవుట్ చేయాలి అంతే తప్ప ఐ కాంట్ గో హెడ్ అండ్ డూ రైట్ సంథింగ్ లైక్
మెయిన్ స్ట్రీమ్ ఇలా ఫుల్ గ్లామరస్, నాకేది సూట్ అవుతుంది, ఐ కెన్ ప్లే అ గర్ల్ నెక్స్ట్ డోర్, అలా ఒక రిలేటబుల్ క్యారెక్టర్, ఒక సింపుల్ బడ్జెట్, ఒక ఇంట్లో ఒక దొంగ, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్, ఈ గ్యామెట్ ఆఫ్ థింగ్స్ లో ఎలా అయితే ఫిట్ అవుతానో, నన్ను ఎలా అయితే ఐ క్యాన్ బి కన్విన్సింగ్, ఆ కైండ్ ఆఫ్ ఇదే రాసుకోవాలి అంటే దట్ ఈస్ ద కామన్ సెన్స్ దట్ ఐ హ్యాడ్. కరెక్ట్. రైట్. అండ్ సో ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ మీ టు కన్విన్స్ అ ప్రొడ్యూసర్. అవుతుంది, I can be convincing in this as an actor, I can lead this అంటే యా ఆఫ్ కోర్స్. సో ఇట్ ఈస్ ఈజియర్ కదా. సో ఆ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి ఒక యాక్టర్ కి. అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. లైక్ అభినవ్ సెడ్, అది అల్టిమేట్ గా జనాలను ఎంత కన్విన్స్ చేస్తాము అనేది సెకండరీ అయితే, ఫస్ట్ నువ్వు కన్విన్స్ చేసుకోవాల్సి నమ్మేటట్టుగా ఉంటే అప్పుడు స్టోరీ నడుస్తుంది. somebody has to trust you కదా, the producer has to trust you when you are making it, when you want to be an actor. How are you convincing to me first? So it's a journey. It's a journey of convincing people, making them to trust in you, and then having the product ready wherein you write and do this, do that, and then finally it's out and let's see. నాకైతే బికాజ్ ఐ నో షాలిని ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, నాకు ఇది కాన్ఫిడెన్స్ కంటే ధైర్యం అనే అనిపిస్తుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్స్ రాద్దాము అనుకుంటే ఇది ఎండ్ ప్రోడక్ట్ ఎట్లొస్తుందో అని మధ్యలో ఆపేసే అటెంప్ట్స్ కూడా చాలా ఉంటాయి. సో అది అలా కాకుండా కొంచెం పేషెన్స్ తోటి కూడుకున్న ధైర్యం భయ్య అదైతే, అంటే ఇట్స్ లైక్ వాకింగ్ త్రూ ఫైర్. చాలా సింపుల్ స్టోరీ, వెరీ ఈజీ టు గివ్ అప్ ఇన్ బిట్వీన్. చాలా సింపుల్ స్టోరీ. ఇదేం మేము గాడ్ ఫాదర్ రాయలేదు ఇక్కడ, బట్ రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ రాశారు. I can't write anything except what I have seen in life. నా లైఫ్ ఎక్స్పీరియన్స్. సో మీ ఎక్స్పీరియన్స్ తోనే మొత్తం ఇందులో ఓన్లీ మా పేరెంట్స్ ట్రాక్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. మేబీ ఐ షుడెంట్ సే ఇట్ అవుట్ యెట్. సో మీకు కూడా మ్యారేజ్ అయిపోయింది. సో ఐ యామ్ ఇన్ అ వెరీ హ్యాపీ రిలేషన్షిప్. మై హస్బెండ్ ఇస్ లైక్ అ స్టార్, హి ఇస్ అమేజింగ్. బట్ ఆ రిఫరెన్స్ ఏం ఇందులో పెట్టలేదు. ఓకే. ఇన్ ఫ్యాక్ట్ అది ఆపోజిట్ నా క్యారెక్టర్. Because I have a very good imagination and I have all single friends who are sharing their stories. So చాలా స్మార్ట్ గా చిన్నగా ఇట్లా రియల్ లైఫ్ లో జరిగే స్టోరీస్ అన్నిటిని పెన్ మీద రాస్తారు. It's about what's happening with all these like relationship space లో ఈరోజు తీసుకుంటే I've seen a lot of people who are in modern dating is one mental crazy so space as well. Opposite, the character that I play is opposite. నేను అలా ఉంటే నా బాయ్ ఫ్రెండ్, నేను second day I'll walk out. Even if I'm in a relationship with a guy like that, I wouldn't take it. That's not challenge. But then Sujata takes in a lot. మోడర్న్ రామ్ కామ్స్ లో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వచ్చేసి హిట్ అవిని. వాటిలో చూపించిన ఇందులో చూపిస్తున్న కొత్త పాయింట్స్ ఏంటి? నాకైతే కొత్త పాయింట్స్ నేను ఇది నమ్ముతా. ఒకటి ఏంటి అంటే, ఇందాక ద సేమ్ థింగ్ యూ సెడ్, ఐ రియలీ లైక్ ఫస్ట్ ఇంప్రెషన్స్. మనం ఫస్ట్ ఈ మధ్య వీఆర్ టూ సూన్ టు జడ్జ్. సోషల్ మీడియా ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్ బయో చూసి నేనైతే జడ్జ్ చేస్తాను. అంటే సారీ అవన్నీ ఇప్పుడు నేను ఇంత జడ్జ్మెంట్ లో పక్కన, అంటే వీళ్ళీ టైప్ అని most people are like that today, which I think is maybe positive, negative, అవన్నీ నాకు తెలియదు. It's human to comment on things, but we are too prone to judge people today కదా. వీడు ఇలా రాస్తున్నాడు క్యాప్షన్స్ అంటే ఏంటి అలా, అంటే మనం కాన్షియస్ గా నేను జడ్జ్ చేయకూడదు అని అనుకోవాల్సి వస్తుంది. మనం కాన్షియస్ గా అలా ఉంటే తప్ప. జడ్జ్ చేసినట్టు అంటే ఆయన అనాలిసిస్ చెప్పినప్పుడు స్టోరీ గురించి, అది జడ్జ్మెంట్. అది దట్ ఈస్ వెరీ గుడ్ అనాలిసిస్. అది ఆర్జీవి గారిని జడ్జ్ చేసినట్టు, ఆర్జీవి గారిని జడ్జ్ చేసినట్టు. బట్ ఐ థింక్ హీ ఆల్సో ప్లేస్ విత్ ది ఆడియన్సెస్ మైండ్స్. వాట్ ఐ మీన్ టు సే అబౌట్ నాట్ జడ్జ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జడ్జింగ్ అన్ ఆర్ట్ ఫార్మ్ ఆర్ సినిమా అనట్లేదు. మనిషిని మనిషి జడ్జ్ చేయడం, ఎస్పెషల్లీ రిలేషన్షిప్ స్పేస్ లో. ఇఫ్ దెర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇఫ్ షీ వాంట్స్ టు గో టు అ డేట్, తను నాకు స్నాప్ షాట్స్ పంపిస్తుంది అనమాట, ఇలా ఉన్నాయి ప్రొఫైల్స్ చూడు అని, లైక్ టిండర్ లో, డేటింగ్ యాప్స్ లో. అండ్ వీఆర్ లైక్ టూ సూన్ టు జడ్జ్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ నాట్ గివింగ్ దెమ్ సెకండ్ ఛాన్సెస్ బేసికలీ. సో ఈ కైండ్ ఆఫ్ ఇదిలో ఏమైపోతుంది, వన్స్ యు ఆర్ ఇన్ అ రిలేషన్షిప్, అందులో కూడా మళ్ళీ దేర్ ఇస్ నో. బట్ ఐ టెల్ యూ వాట్ నువ్వు చెప్పేది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసి జడ్జ్ చేయాల్సిందే. దట్ ఈస్ మెంట్ ఫర్ దట్ ఓన్లీ.
లైక్ డేటింగ్ యాప్ లో ఎవడన్నా ప్రొఫైల్ పెట్టాడంటే జడ్జ్ చేయాల్సిందే, వాడు అందుకే అందులో పెట్టాడు. బట్ ద పాయింట్ ఇస్ ఈ డిజిటల్ ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఇంత ఓపిక లేకుండా వెంటనే జడ్జ్ చేసే దీనికి వెళ్ళిపోతున్నాం. బిఫోర్ దిస్ అడ్వెంట్ ఆఫ్ దీస్ యాప్స్ కానివ్వండి, డిజిటల్ మన ఒక సెల్ ఫోన్ ఇన్వెంట్ అవ్వకన్నా ముందు people were not all that quick to judge. It's like saying arranged marriage లో ఫోటోస్ వస్తాయి కదా, చూసి బాగుందా బాగాలేదా చూసి జడ్జ్ చేయక అంటారు. మరి ఏం జడ్జ్ చేయాలి అంటే ఏం జడ్జ్ చేయాలి? మనిషి ఎలాగో తెలియదు, ఇంకా లుక్స్ చూసి జడ్జ్ చేయకంటే ఎలాగా? వాళ్ళు ఏమైనా నా ఇన్నర్ బ్యూటీని చూసి అనుకున్నారా? కాదు కదా. ఒకటి ఏంటి అంటే నా పర్స్పెక్టివ్ ఇది, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇద్దరు మనుషుల మధ్య ఏం క్లిక్ అవుతుంది, ఎంత బాగా క్లిక్ అవుతుంది ఆర్ ఎంత క్లిక్ అవ్వదు. ఇట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ దోస్ టూ ఇండివిజువల్స్. మనం ఎన్ని రామ్ కామ్స్ తీసినా, లవ్ అండ్ రిలేషన్షిప్స్ గురించి ఎంత చెప్పినా, ఇట్ ఈస్ ఓన్లీ ద పర్స్పెక్టివ్ ఆఫ్ దట్ రైటర్ అండ్ మేకర్. బట్ అల్టిమేట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ టూ ఇండివిజువల్స్ ఆర్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, a third person cannot say ఎన్నైనా ఏమైనా. అండ్ ఇది ఎంత సీరియస్ సబ్జెక్ట్ అయినా కానీ ఇట్ కెన్ బి జస్ట్ యాజ్ లైట్ హార్టెడ్. అండ్ ఐ థింక్ దట్ థీమ్ ఇస్ దట్ ఆ థీమ్ మీద ఎగ్జాక్ట్లీ కాదండి. ప్రాబ్లమ్స్ కూడా ఇన్ లైఫ్ ఆల్సో, ఇఫ్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్లీ ఆర్ ఇఫ్ యూ సిట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యాంగ్ ఆన్ టు వన్ ఆస్పెక్ట్, యూ కెనాట్, దేర్ ఇస్ నో మూవింగ్ ఫార్వర్డ్. యూ కాంట్ హోల్డ్ ఆన్ టు ఎనీ వన్ ఇన్స్టెన్స్. అది ఎంత సీరియస్ అయినా కానీ at some point you're going to have to look back and laugh at it. లేకపోతే ముందుకు వెళ్ళలేము ఎందులోనూ. I think it's about, there's no character that takes themselves seriously. Maybe even though you'll find most of the characters relatable, వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా they're all taking them in their stride అన్నమాట, which is what especially is talking about our project. coming back to మనం ఎంత ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నా కూడా అల్టిమేట్ గా మైడియర్ దొంగలు అయితే నేను ఏం చెప్పాలనుకుంటానంటే సింపుల్, you will have relationship problems, laugh at it, they're all a part of life. You will have any problems నవ్వండి, అది అవ్వదు, రియల్ లైఫ్ అది కష్టం. కొన్నిసార్లు బాగుంటుంది ఏడుపు కూడా, మన ఏడుపు మనకి హెవీ అనిపిస్తుంది కానీ when we see అవతల వాళ్ళు మనకి నవ్వాలి. సో మన ప్రాబ్లమ్స్ కూడా కొంచెం డిస్టెన్స్ నుంచి చూస్తే మేబీ వీ కెన్ see it better. everything మీరు అన్నారు కదా రియల్ లైఫ్ లో అది కష్టం. టైం విల్ హీల్. ఐఎమ్ షూర్ యూ మస్ట్ హావ్ రిలేషన్షిప్స్. ఎన్నాళ్ళే నడుస్తారు ఏమైనా అయితే, సారీ అడుగుతాను, కొన్ని రోజులు ఏడ్చిన తర్వాత నవ్వే వస్తుంది లాస్ట్ కి. కొన్నిసార్లు యూ ఫీల్ అరే హౌ కుడ్ ఐ బి సో స్టూపిడ్ అని అంటే యూ హావ్ టు లాఫ్ ఎట్ ఇట్. సో బ్రో, రీసెంట్ గా చిరంజీవి గారు అటెండ్ అయిన ఒక ఈవెంట్ లో మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. లైక్ చిరంజీవి గారి సినిమాకి రివ్యూస్ ఏంటి, జస్ట్ చూసి ఎంజాయ్ చేయాలి అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆ స్టేట్మెంట్ వెనకాల రీజన్ ఏంటి? అంటే కొన్ని సినిమాలకి రివ్యూస్ చూసి అలాంటి స్టేట్మెంట్ చేశారా, లేకపోతే అసలు ఏంటి ఆ స్టేట్మెంట్ కి రీజన్? నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటది, ఒక యాక్టర్ అంత పెద్ద జర్నీ అయిపోయిన తర్వాత, ఆల్మోస్ట్ 150 ఫిలిమ్స్ ఫినిష్ చేసిన తర్వాత, ఇవాళ ఇంకా దీన్ని జడ్జ్ చేసేది ఏముంటది? అంటే 150 ఫిలిమ్స్ చేశారు అంటే 150 ఫిలిమ్స్ చేసినంత లాంగ్ జర్నీ ఉంది అంటే మనందరికి చాలా ఇష్టమైన యాక్టర్ అయి ఉండాలి. అండ్ చిరంజీవి గారు అదే యాక్టర్. సో ఈయనకి మనం నేను అది దేనికన్నా అంటే ఆయనకు పద్మవిభూషణ్ వచ్చింది కదా, ఆయనకు పద్మవిభూషణ్ వచ్చింది బికాస్ హీ ఎంటర్టైన్డ్ ఆల్ ఆఫ్ us for so many years with so many different roles. ఇవాల్టి టైంలో అన్ని డిఫరెంట్ రోల్స్ ఎవరైనా చేస్తారో, అంత చాయిస్ ఉందో లేదో కూడా నాకు తెలియదు, అది చాలా కష్టం. బట్ హీ కేమ్ ఫ్రమ్ an era where there was good writing, great directors doing all this, and he stood up to that occasion and he played them beautifully, different characters. అది అలా చేశారు కదా, మనం కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం ఈసారి ఆయన సినిమాకి. జడ్జ్ చేయకుండా ఒక రివ్యూ అంటే ఏంటి, ఇట్స్ స్టేట్మెంట్ ఆఫ్ జడ్జ్మెంటే కదా, చేయకుండా లెట్స్ జస్ట్ రైట్ ట్రిబ్యూట్స్ హ్యాష్ ట్యాగ్ కేచిరు ట్రిబ్యూట్స్ అని రాసి లెట్స్ జస్ట్ సే ద మూవీ ఇస్ గుడ్ ఆర్ లెట్స్ జస్ట్ షేర్ అ పాజిటివ్ మెమరీ ఆఫ్ హిస్ వెన్ హిస్ నెక్స్ట్ మూవీ రిలీజెస్ అన్నదానికి అట్లా. అంటే యాజ్ యువర్ ఒపీనియన్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి, రివ్యూస్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? గుడ్ ఓన్లీ. It is an individual opinion. It is an individual opinion. It need not be everybody's opinion. రివ్యూ ఇచ్చారు ఎవరన్నా అంటే వాళ్ళకి ఏం నచ్చింది వాళ్ళకి ఏం నచ్చలేదు చెప్తున్నారు అంతే.
ఓకే మీకు డిఫరెంట్ అనిపించవచ్చు, మీరు అదే సినిమా చూసి మీకు ఒక రివ్యూ రావచ్చు, there's no need ఇట్లానే to get రావాలని riled లేదు. by it. కానీ ఇది బట్ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎందుకు అవుతారు తెలుసా? దిస్ ఇస్ వెరీ సైంటిఫిక్. ఇట్ ఈస్ కన్ఫర్మేషనల్ బయాస్. రివ్యూ చూసి కనుక సినిమాకి వెళ్ళారనుకోండి, మీకు ఆ రివ్యూనే మైండ్ లో కొడతా ఉంటుంది. దేర్ ఇస్ అ వెరీ గుడ్ యూట్యూబ్ లో ఒక వీడియో ఉంది. ఒక సాంగ్ ని బ్యాక్వర్డ్స్ ప్లే చేస్తారు. బ్యాక్వర్డ్స్ ప్లే చేసి మీకేం లిరిక్స్ వినపడ్డాయి ఇందులో అని అడిగితే దే విల్ సే ఓకే ఇట్లా లిరిక్స్ వినపడ్డాయని. నెక్స్ట్ టైమ్ దే చేంజ్ ద సాంగ్, మళ్ళీ రివర్స్ లో ప్లే చేసి ఈసారి దే విల్ గివ్ యూ ద వర్డ్స్, లిరిక్స్ ముందే చెప్తారు మీకు ఇది మీకు వినపడుతుందా లేదా అని. ఎగ్జాక్ట్లీ వినపడుతుంది. 50% ఆ లిరిక్స్ వాళ్ళు రాసి ఇచ్చింది. అసలు సాంగ్ రివర్స్ లో ప్లే చేస్తే ఏం తెలుస్తుంది బ్రో? అసలు ఏం తెలియదు. బట్ మీకు లిరిక్స్ ఇచ్చి ఇగో ఇది వినపడుతుంది చూడు అని సాంగ్ ప్లే చేస్తే రివర్స్ లో మీకు ఆ లిరిక్స్ వినపడుతుంది ఆ సాంగ్ లో. ఇట్ ఈస్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అది. బికాస్ నువ్వు మైండ్ లో ఏదైతే వేసావో ఆ కండిషనింగ్ ని వెంటనే మైండ్ తీసుకునే ఇది. సో ఈ రివ్యూ ఇవ్వడం ఇది అన్నది దీనివల్ల అందరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. బట్ వాట్ ఐ వుడ్ ఫార్మలీ రిక్వెస్ట్ జనరల్ ఆడియన్సెస్, మనం ఒకటి సినిమా చూడడము మనకు చాలా ఇష్టమైన పని. మనం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా సినిమా చూసాం, మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా నెక్స్ట్ డే సినిమా చూస్తుంటాం. మనకి మూడ్ మనది ఎంత లోలో ఉన్నా మనం సినిమా చూడడానికి ఇష్టపడతాం. ఎవరు మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు మనం పుష్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక ఇష్టమైన యాక్టివిటీ టీజర్ ట్రైలర్ చూసి వెళ్ళిపోండి సినిమాకి. టీజర్ ట్రైలర్ మీకు నచ్చితే, అరే నాకు ఇది నచ్చింది, నాకు ఈ సినిమా చూడాలని ఉంది అంటే వెళ్ళిపోండి సినిమాకి. పక్కన వాడికి ఎలా నచ్చింది అదే మీకెందుకు? వాడి లెట్ హిమ్ హ్యావ్ హిజ్ ఓన్ ఒపీనియన్, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్. మొన్ననే కేరళలో ఐ థింక్ ఏదో లా పాస్ చేశారట, సినిమా రిలీజ్ అయిన 3 days వరకు రివ్యూలు రాయాల్సిన వీలు లేదు అని. విచ్ వాజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అంటిల్ ఒక 10 years ago. టైమ్స్ ఆఫ్ ఇండియా వాడిది రివ్యూ వచ్చేది ఎప్పుడు? మండే రోజు ఇచ్చేవాళ్ళు వాళ్ళు రివ్యూ. ఇవాళ రేపు ఏంటో ఈ వెబ్సైట్స్ ఇవి అన్ని ముందర టీఆర్పీస్ కోసం ఆర్ వ్యూస్ కోసం టప్ప 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 ఇచ్చేసి ఓకే ఇచ్చారు, అయితే ఏంటి ఇప్పుడు మీ ఒపీనియన్ మీరు ఇచ్చారు. ఇది ఆడియన్స్ కి క్లారిటీ ఉంటే ఇట్ విల్ బి గ్రేట్. దెన్ దే కెన్ ఆల్సో గో అండ్ వాచ్. ఏదైతే శృతి మించి ఏవైతే ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు 100% ఇలాంటి లాస్ వచ్చి ఫోర్సబుల్ గా రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అట్లా వరకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఐ థింక్ షార్లీ అండ్ ఐ ఆల్సో వర్ టాకింగ్ అబౌట్ జస్ట్ దిస్ ఇందాకే, దట్ మనం when we say film critics no, they take this critic part too seriously. So basically my opinion is if you care because Film Companion channel lo I was a solid part of doing comedy skits between the review. So many people used to enjoy those reviews wherein if the film is koncham అటు ఇటుగా ఉంది అంటే we used to do almost sort of a roast kind of roast comedy ఇంకా spoofish comedy and we used to enjoy that a lot. కానీ నేనేమి అంటానంటే just like I believe cinema has to have a sense of responsibility, ఎందుకంటే it's an impressionable medium. అలాగే because now film criticism అనేది కూడా it's a responsibility. ఎందుకు చేస్తున్నారు? to only better cinema, right? Yes. So you shouldn't lose sight of that. ఒకళ్ళు ఎవరైనా ఒక కొత్త ఎక్స్పెరిమెంటల్ గా చేశారు, సంథింగ్ న్యూ దే ట్రై టు డూ. ఓకే, మేబీ ఎవ్రీవన్ ఇన్ ది ఆడియన్స్ నీడ్ నాట్ అండర్స్టాండ్ దట్, ఎందుకంటే వాళ్ళు ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడానికి వస్తున్నారు, వాళ్ళకి అర్థం కాలేదు. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీతో పనిచేసే వాళ్ళకి, అసోసియేట్ అయిన వాళ్ళకి అండ్ ఉన్న ఇన్ని సినిమాలు చూస్తున్న వాళ్ళకి, యాజ్ ఎ ట్రెండ్ చూస్తున్న వాళ్ళకి వీ కెన్ గేజ్ దట్ దిస్ టీమ్ ట్రై టు డూ సంథింగ్, ఇట్ డింట్ వర్క్, ఎక్కడో ఇట్ డింట్ ల్యాండ్, ఇట్ ఫెయిల్డ్. So there is no need to be harsh and unkind to such people and discourage them. Okay, first attempt didn't work. Maybe 2-3 films down the line, maybe they'll do something. But if you're gonna go and launch a nuclear warhead at them, వాళ్ళు చెయ్యరు. ఇంకో సినిమా చేసే ధైర్యం ఎవరికి ఉండదు. And they're just never going to make different cinema again. ఇప్పుడు అన్ని కమర్షియల్ సినిమాలు సంథింగ్ డిఫరెంట్ కావాలి అని అనేది కూడా వీళ్ళే. So if you're going to discourage people who have tried something new, when will you ever get the new filmmaking? See, but there is one thing here also. ఒకటి ఇంకోటి ఏంటి అంటే just because it is new, people don't have to like it.
No, you don't have to like it. No, you but don't have to hate you it. do new, you do old content with a new rapper, old bottle, new stuff, whatever you do. జనానికైతే అది హత్తుకోవాలి. అది హత్తుకున్నప్పుడు దే విల్ ఓన్లీ ఆటోమేటిక్లీ కమ్ అండ్ గివ్ పాజిటివ్ రివ్యూస్. అది కూడా లాస్ట్ ఏంటంటే ఇప్పుడు జనాలకి నచ్చింది అని అనుకున్నాం అనుకోండి, రివ్యూవర్స్ ఏం ఆపలేరు, వాళ్ళకి నచ్చుతుంది. True. జస్ట్ బికాజ్ రివ్యూవర్ సైడ్ వెళ్ళకండి అని వాడు అంటే ఆపేస్తారా? ఆపరు కదా. ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చూస్తున్నారు. ఆ కొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా నేను అనేది ఏంటి అంటే వర్డ్ ఆఫ్ మౌత్ తోటి కవర్ అయిపోతుంది. అయిపోతుంది. ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ అపీలింగ్ టు ఆడియన్స్, గుడ్ బ్యాడ్ అగ్లీ అవన్నీ పక్కన పెట్టేద్దాం, audience will like it, they will watch it. But reviewers are only doing their job, and I know quite a few films, and I think we'll know which film it is also. The reviewer said it's a no-brainer, leave your brain at home, and itlanti words, even though they come out as very negative, simple word of mouth, someone went and enjoyed the film. అరే మా బాగుందిరా సినిమా చూడాలి, ఒకసారి చూడు మస్తు నవ్వుకుంటావు అని అంటే ఫినిష్. I also like no-brainers. Yeah, sure. Sometimes you want no-brainers, like so ఎవరు you can't say what is right, what's wrong and all of that. Like నా పర్సనల్ గ్రోత్ చెప్తా అంటే జస్ట్ బికాస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రివ్యూయింగ్, ఎందుకంటే ఆ స్పేస్ నుంచి వచ్చా కాబట్టి అంటే ఇది నేను చెప్పాలని, ఎందుకంటే ఇట్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్ ఆల్సో, బికాస్ రివ్యూయింగ్ ఆర్ రోస్టింగ్ అ ఫిల్మ్ or critiquing a film, because I'm చేస్తున్నా కాబట్టి అంటే నేను రివ్యూవర్ కాదు, బట్ I've been in that space of roasting and review similar and I was just in the capacity of not reviewing but acting in those roast sketches kabatti maybe I should take that I was there once kabatti nakem anpistundante as a person, as somebody who started writing, I've become kinder, I've become more empathetic towards, you know, people who make cinema. నాకు అది చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది, నా పర్స్పెక్టివ్ మారిపోయింది. బికాస్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ హూస్ కమ్ ఫ్రమ్ క్రిటిసైజింగ్, దట్ స్పేస్ ఆఫ్ క్రిటిసైజింగ్ ఆర్ట్ టు క్రియేటింగ్ ఆర్ట్. The personal growth is immense. As an artist, the growth is immense, and I would never go back to criticizing. Super. Yeah. I would never go back because criticizing ఎంత లేదన్నా సందీప్ రెడ్డి వంగ said that కదా, though it was also harsh, but ఆయన కూడా అన్నారు కదా, they are like parasites ఏదో అన్నారు కదా. Yeah, you live off of it is very harsh. ఇప్పుడు అది కూడా ఆయన అన్నది హార్షే, బట్ రివ్యూవర్స్ కూడా హార్ష్ గానే మాట్లాడుతున్నారు. సో ఇట్ హస్ బికమ్ దిస్ బ్యాటిల్ ఆఫ్ creators versus critics. నేను తీస్తా నువ్వు చెప్పు. సో ఇట్ షుడెంట్ బి దట్ అనుకుంటా నేనైతే, ఎందుకంటే it should be a healthy dynamic wherein they keep us in check. Should push good cinema forward. Yeah. Good cinema should show critics that hey, we know our job, please. Yeah. అలాంటి కొంచెం డైనమిక్ ఉంటే ఇట్ బి హెల్తీ. Right now it's becoming a little unhealthy. Yes, okay. So final గా నేను స్టార్టింగ్ సారీ మీరు డీప్ క్వశ్చన్స్ అడిగేసి మేము ఆగము, మాకు అసలు అంటే హౌ ద టాపిక్స్ ఎలా ప్యాషనేట్ ఇక్కడ హౌ నాకు ఒక చోట ఫినిష్ అవగానే ఇంకో చోట స్టార్ట్ అవుతుంది. అమ్మో యా స్టార్టింగ్ యాక్చువల్లీ నేను కల్పిక గణేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను రీసెంట్ గా. I will not talk about her anymore. Yes, in no interviews I will not talk about her. షేర్ చేస్తున్నా ఒకటి అడిగినప్పుడు ఫైనల్ గా మీ క్వశ్చన్ ఒకటి అడిగినప్పుడు షీ లెఫ్ట్ ద ఇంటర్వ్యూ అండ్ షీ వెంట్. సో అది నేను ఎందుకు మళ్ళీ ఇదంతా మళ్ళీ యూట్యూబ్ లో పెట్టమని చెప్పి నేను పెట్టలేదు. బట్ ఇప్పటికీ ఆ రిఫరెన్సెస్ ఇంటర్వ్యూ చేసావు అమ్మాయిని? నేను చేశాను. అది దానిలో ఇలా జరిగిందా? ఇలా జరిగింది. ఆఫ్టర్ మీరు నేనేం చేయలేదు ఇది జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పి మీరు ఒక యూట్యూబ్ లో వీడియో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఒక 2 days ఇంటర్వ్యూలో చెప్పాయి కదా నేను ఇది నాగేంద్ర సార్ కి. అవును, చెప్పిన నెక్స్ట్ 2 days తర్వాత షీ కేమ్ టు అవర్ ఆఫీస్. నేను ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే షీ లెఫ్ట్ ద ఆఫీస్ అండ్ షీ వెంట్. సో ఇప్పటికీ ఆ రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎవరో కంప్లీట్ గా క్లియర్ అయిపోయిందా? మళ్ళీ ఏమైనా మాట్లాడారా తనతో? అసలు బికాస్ వాట్ హ్యాపెండ్ విత్ హర్ ఇస్ unnecessary and I didn't expect that it will happen also. And for what did it happen? See, ఈక్వేషన్ ని కాపాడుకోగలగాలి. అది ఆపోజిట్ పర్సన్ కా ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆర్ ఇఫ్ దే నో జస్ట్ బికాస్ దే హ్యావ్ అ టంగ్ దే కెన్ వ్యాగ్ ఇట్ లెఫ్ట్ రైట్ సెంటర్, ఐ డోంట్ హ్యావ్ టు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నేను అసలు టచ్ లోనే లేను అమ్మాయితో. గొడవ అయినప్పుడు అప్పటి నుంచి నేను ఇప్పటివరకు అసలు టచ్ లోనే లేను అమ్మాయితో. ఇన్ఫాక్ట్ అదే ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టున్నా, షీ కాల్డ్ మీ వన్స్ అండ్ షీ మెసేజ్ మీ సేయింగ్ ఐఎమ్ సారీ. ఓకే, ఐ ఫర్గివ్ హర్ వాట్ ఎవర్, బట్ ఐ డోంట్ హ్యావ్ టు ఫర్గెట్ ఇట్.
అండ్ ఐ డోంట్ హ్యావ్ టు గో బ్యాక్ టు బీయింగ్ ఫ్రెండ్స్ విత్ హర్. నాకు తక్కువ లేరు ఫ్రెండ్స్ నా లైఫ్. ఐ డోంట్ నీడ్ హర్ ఇన్ మై సర్కిల్ అట్ ఆల్. సో ఫైనల్ గా మా ఆడియన్స్ కి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుందని. చాలా ఇన్ఫర్మేషన్, చాలా నాలెడ్జ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా ఆడియన్స్ కి ఫిలిం గురించి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ April 19th నుంచి మేము చూడబోతున్నాం ఆహాలో? సో డెఫినెట్ గా చాలా ఫన్ అయితే ఉంటుంది. బాగా నవ్వుకుంటారు. నవ్వుకున్న తర్వాత కొంచెం నవ్వులు తగ్గిన తర్వాత కూడా మంచి పర్స్పెక్టివ్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ వాచ్. కాన్ఫిడెంట్లీ ఐ కెన్ సే దట్. yes, it's a very good rom-com. It's a nice rom-com, a good episodic film. Watch it, you'll like it. okay. Yeah, it's a feel good one. There is a good balance of entertainment and a good balance. అంటే రియలిస్టిక్ సినిమా అనగానే మనం ఇట్లా రా సీరియస్ అని we have that thing happening, right? And simple అనగానే మనం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ ఒక రియలిస్టిక్ సింపుల్ ఫిల్మ్ అనగానే దిస్ ఇస్ సెట్ ఇన్ అ సిటీ. ఇట్స్ అర్బన్, ఇట్స్ వెరీ నార్మల్, ఇట్స్ అబౌట్ పీపుల్. ఇట్ కుడ్ హ్యాపెన్ విత్ యూ, ఇట్ కుడ్ హ్యాపెన్ విత్ యువర్ ఫ్రెండ్. ఎవరితో అందరూ రిలేట్ అవుతారు. సరదాగా గడిచిపోయి ఒక 2 hours మీకు టైం తెలియకుండా వెళ్ళిపోతుంది. అండ్ యూ విల్ హ్యావ్ ఎ స్మాల్ స్మైల్, యూ విల్ క్యారీ గుడ్ ఫీలింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. మళ్ళీ వెళ్ళి చూసినా కానీ, ఇంక సెకండ్ టైం చూసినా కానీ బోర్ కొట్టదు. ఐ కెన్ సే దట్, హ్యాండ్ ఆన్ మై హార్ట్, ఐ కెన్ సే దట్. సో డెఫినెట్లీ గివ్ ఇట్ అ వాచ్. సో 19th April మై డియర్ దొంగ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో మీరు ఆ ఫిలిం చూసేసి మీరు ఏ వాటికి రిలేట్ అయ్యారో కిందకు వచ్చి కమెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.